నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 1/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. తిథి చవితి ఉదయం 11:23 వరకు, నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 2:21 వరకు, యోగాలు అతిగండ ఉదయం 8:34, కరణము విష్టి ఉదయం 11:23, అలాగే భవ రాత్రి 10:13 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:06 వరకు, గుళికాలం ఉదయం 8:43 నుంచి 10:19 వరకు, యమగండం ఉదయం 5:31 నుంచి 7:07 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:47 నుంచి 10:38 వరకు, అలాగే మధ్యాహ్నం 2:53 నుంచి 3:44 వరకు, అమృతకాలం ఉదయం 6:16 నుంచి 7:44 వరకు, మరల రాత్రి తెల్లవారుజామున 3:36 నుంచి 5:07 వరకు, వర్జం రాత్రి 10:18 నుంచి 11:49 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి సామర్థ్యం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది, అలాగే వ్యక్తులతో పరాక్రమంతో పాటుగా కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలోనూ కూడా చాలా సంకల్ప బలంతో ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల యొక్క సహచర్యంతో అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా నిర్విఘ్నంగా చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. అలాగే ముఖ్యమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మీకు అనుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కార్యక్రమాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో మాటల వల్ల కానీ ఇంకా ఏదన్నా ముఖ్యంగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు ఆకస్మికంగా బెనిఫిషియల్గా ఉంటాయి. అంటే ఎదురు చూడని ప్రదేశాల నుంచి, అంటే ఎప్పటి నుంచో రావాల్సిన ధనాన్ని మీరు అందుకోవడానికి అవకాశం అనేది ఒకటి మీరు పొందొచ్చు. అలాగే మిత్రుల కొరకు కొంత ఖర్చులు పెట్టడం అనేది, అలాగే కుటుంబ సంబంధమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే కుటుంబంతోనూ సంతానంతోనూ వీరిద్దరితోనూ కలిపి మీరు చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఈ రోజున మీ మీద మీకు సంకల్ప బలం పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే లక్ష్య సాధన కొరకు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాలు మీ యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలకి సరిసమానంగా ఉండడం బట్టి అన్ని విధాల ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి వృత్తిలో కూడా అభివృద్ధికరంగా మీరు ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు, అంటే శారీరక శ్రమ అనేది అధికంగా ఉండడం వల్ల, తర్వాత ప్రయాణాలు చేసి రావడం వల్ల, వృత్తిపరమైన విషయాలు మొదలైన వాటి వల్ల కొంత ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ శ్రమ అనేది అధికంగా ఉండడం బట్టి కొంత ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, అలాగే శత్రువుల మీద, రోగాల మీద, రుణాల మీద మీరు ఖర్చులు కొంత అధికంగా పెట్టే పరిస్థితి రావడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం కొరకు ఆలోచనలు చేయడం, తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు మీరు పాటుపడతారు. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశి వాళ్ళకి రావాల్సిన ధనం సక్రమంగా అందుకోగలుగుతారు. ఎదురు చూస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకాలం ఆగుతూ వచ్చిన పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం, తద్వారా మీరు ఆ విషయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆగిన పనులు ముందుకు వెళ్ళిన విషయాల్లో ఆనందదాయకంగా ఉంటూ, అలాగే మిత్రుల, చిన్ననాటి మిత్రుల సహకారంతో, చర్చలతో మీరు అన్ని విధాల సమావేశాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
అదేవిధంగా ఆకస్మికంగా మీకు వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, అలాగే మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే విధంగా కొంత మీరు ప్రయత్నాలు చేయడం, అవన్నీ కూడా చాలా వరకు మీకు బెనిఫిషియల్గా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, వృత్తిపరమైన ఆదాయ విషయంలో కానీ మీరు ఎలాగైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు ఆకస్మికంగా అనుకూలంగా ఉండే పరిస్థితులు రావడం, వృత్తిపరమైన విషయాలలో కొత్త వ్యక్తులతో మైత్రి సంబంధాలు బలపడుతూ ముందుకు వెళ్ళడం, విదేశీ ప్రదేశాల్లో అంటే దూర ప్రదేశాల్లో కానీ లేకపోతే విదేశాల్లో కానీ వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు అనుకూలతలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాలు కూడా అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీకు దాంట్లోనే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మీరు అభివృద్ధి పరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వృత్తి, అలాగే పెట్టుబడులు, వ్యాపార విస్తరణ మొదలైన విషయాల మీద మీరు ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. మైక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో అందుకునే ఆర్థిక విషయాలు కానీ, లేకపోతే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఎవరితోన్నా మీరు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుందాము అని ఎదురు చూస్తున్న విషయాలు కొంత ఆశాజనకంగా కన్నా సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క మేనమామలు కానీ లేకపోతే మీ యొక్క తల్లితర బంధువులు ఎవరైనా సరే వారితో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, విద్యాపరమైన విషయాలలో నూతన విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. మైక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ఆకస్మికంగా ధనానికి సంబంధించిన విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదైనా విషయాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీకు రావాల్సిన లాభాలు కావచ్చు, అలాగే హెరిడిటరీ అంటే మీ యొక్క వంశపారంపర్యంగా వచ్చే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల మీద కొంత తర్జన భర్జన లాంటివి జరగడం, ఆ విషయంలో మీరు మీ యొక్క బంధువులతో చర్చలు జరపడం, అలాగే వ్యవసాయ సంబంధమైన భూములకు సంబంధించి కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత తండ్రి తరపు ఆస్తులకు సంబంధించిన విషయాల మీద కొంత మీరు చర్చలు జరుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి రావడం, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ప్రయాణాలు మొదలైనవి పోస్ట్పోన్ అవ్వడం, ఈ యొక్క నేపథ్యంలో మీరు చేద్దామనుకుంటున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏదో తెలియని ఆటంకాలు ఏర్పడడం బట్టి కొంత చికాకులు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు సామాన్య ఫలితాలే ఉన్నప్పటికీ కూడా మీరు పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ నేపథ్యంలో మీరు చేయవలసిందంటే శ్రీరామ జయరామ జయ జయ రామరామ శ్లోకాన్ని పఠించడం బట్టి సమస్యల్ని అధిగమిస్తారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పుడు సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు మీరు చేసే విషయాలు, అలాగే దాంతోపాటుగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా అధికంగా ఉంటాయి. కానీ నూతన మిత్రత్వాలు, స్నేహ సంబంధాలు అధికంగా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాలు అంటే వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకి అంటే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల రీత్యా కొంత మీరు ధనం అనేది ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, సంకల్ప బలం నెరవేరుతుంది, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెట్టవలసిన పెట్టుబడుల గురించి ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు, తోబుట్టువులతో సంప్రదింపులు జరుపుతారు, అలాగే ఇతరులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల వల్ల మీ నైపుణ్యాలు పెరుగుతాయి. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ఆలోచనలు అనేవి కూడా కొంత ఆందోళనతో కూడిన ఆలోచనలు రావడం, అలాగే మైత్రి బంధాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, మీరు అనేది ఒకటైతే ఇతరులకు వేరే రకంగా ధ్వనించడం వల్ల సంబంధ బాంధవ్యాల్లో కొంత అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, వాగ్దానాల విషయంలో కానీ, ఇతరులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ
వీలైనంతవరకు ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయడం బట్టి సమస్యల్ని అధిగమించగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి వ్యవసాయ సంబంధమైన విషయాల మీద స్వగ్రామ సందర్శన మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. మీ ఆలోచనలు చాలా నిర్ణయాత్మకంగా తీసుకుంటారు. కొన్నిసార్లు నాయకత్వ లక్షణాలతో పాటుగా తీసుకునే నిర్ణయాలు కూడా కొన్నిసార్లు మీరు ఎలా ఆలోచిస్తారంటే ఈ పని చేయడం బట్టి ఎంతవరకు మనకి లాభం ఎంతవరకు నష్టం అని వ్యాపారాత్మకంగా ఆలోచించటం, దానివల్ల కరెక్ట్గా తర్జన భర్జనలు చేసుకొని కొన్ని నిర్ణయాలకి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ స్వగ్రామ సందర్శన కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు మనశ్శాంతికి సంబంధించిన విషయాలు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తప్పనిసరిగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం కానీ, దత్తుడికి సంబంధించిన దేవాలయాలు, దత్తుడి అష్టోత్తరాలు, శతనామావళి ఏది వీలైతే అది చేయడం అవకాశం ఉన్నప్పుడు, లేనట్లయితే మీ యొక్క ఇష్టదైవాన్ని యథాప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవి చేసుకోవడం బట్టి చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఎప్పుడు కూడా మనం చేసుకునే ఈ యొక్క రెమెడీస్ ఏదైనా కూడా ప్రధానంగా మనం నడిచే దశలో అంతర్దశలు అనేది మన జన్మకొండల రీత్యా మనం చూసుకుంటూ ముందుకు పెడతాం. తద్వారా దానికి సంబంధించిన రెమెడీస్ ఏదైనా ఉంటే పెద్దవి ఆల్రెడీ చేసుకుంటూ ఉంటారు కనుక గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు ఏదైనా ఉన్నా ఇది అందరికీ కలిపి కామన్గా చెప్తున్నావు కనుక అందరికీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతూ ఏ రోజు చెప్పిన పరిహారం ఆ రోజు శ్లోకాల రూపంలో కానీ లేకపోతే వినడం కానీ చేసుకోవడం కానీ, ఇంకా అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన ఏది వీలైతే అది మీరు చేసుకుంటూ ఆధ్యాత్మిక భావాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మనోబలాన్ని పెంచుతుందని మనం భావించాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం నవవిధ భక్తులు అనే విషయం గురించి తెలుసుకుందాం. భాగవతంలో పోతన చాలా అద్భుతంగా దీనికి సంబంధించి వర్ణించడం జరిగిందంటారు. అంటే దేవుణ్ణి నువ్వు ఏ విధంగా అయినా పూజించు, కానీ అందులో ఆ భక్తిలో విభిన్న రకాలు ఉంటాయి. ఆ విభిన్న రకాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా మనం స్తుతించి దేవుణ్ణి మనం దగ్గర అవ్వడానికి మనం చేయగలం అన్న విషయంలో కొన్ని రకాలైన విషయాలు నవవిధ భక్తుల రూపంలో చెప్తారు. అందులో మొట్టమొదటిగా శ్రవణము అనేది ఒకటి. అంటే దేవుడికి సంబంధించిన విషయాలు వినడం, అంటే భగవంతుడికి సంబంధించిన విషయాలు వినడం ద్వారా, అంటే ఏ విషయాలైనా ఆయన సంబంధించిన కథల రూపంలో కానీ, స్తోత్రాల రూపంలో కానీ, శ్లోకాల రూపంలో కానీ ఏదైనా సరే భగవంతుడికి సంబంధించినవి ఏదైనా సరే వినడాన్ని శ్రవణము అంటారు. అదొక రకమైన భక్తి మార్గంలోకే వస్తుంది. మొదటిది శ్రవణము. రెండోది వచ్చేటప్పటికి కీర్తనము. కీర్తనం అంటే ఏంటి? దేవుడికి సంబంధించిన విషయాలు మనం పాడగలగడం, లేకపోతే కీర్తించటం, దేవుణ్ణి మనం 1000 నోళ్ళ దాని భగవంతుడికి సంబంధించి మనం చేయగలిగిన విధానంలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా కీర్తనలోకే వస్తాయి. అంటే మొదటిది శ్రవణము, తర్వాత వచ్చేప్పటికీ కీర్తనము. తర్వాత ఇంకా మనం తీసుకున్నట్లయితే భగవంతుడిని ఇంకో విధంగా మనం అర్చించటం కూడా భగవంతుడి మీద ఉండే భక్తితో చేసేదే. తర్వాత ఏ రకంగా అర్చిస్తాము అంటే ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే ఈ శ్రవణం విషయంలో మనం ఒక ఉదాహరణ ఎవరు వస్తారంటే పరీక్షిత్ మహారాజు. ఆయన శ్రవణం అని వినడం ద్వారా భగవంతుడికి సంబంధించిన విషయాల్లో ఆయన్ని చెప్పచ్చు. అలాగే ఈ యొక్క కీర్తనము విషయం వచ్చేటప్పటికి సుఖమహర్షి గురించి చెప్తారు. ఈయనంతా భాగవతం ఇవన్నీ కూడా వినిపించటం ద్వారా, కీర్తించటం ద్వారా, కీర్తన రూపంలో ఆయన చెప్పారు అని చెప్పి అంటారు. అంటే కీర్తనం. తర్వాత దీంతో పాటుగా మనకి ఇంకొకటి భగవంతుడి యొక్క పాదసేవ. అంటే దేవుడికి పాదసేవనం అంటే దేవుడికి ఎల్లప్పుడూ కూడా పాదాల దగ్గర సేవ చేస్తూ దేవుణ్ణి ఎంతో ఇదిగా భక్తిగా భావిస్తూ భగవంతుడి యొక్క అండదండలు మన మీద ఉండేట్టుగా, భగవంతుడితో మనం ఎల్లవేళలా ఆయనతో సమీపంలో ఉన్నట్టుగా ఆయనకి పాదసేవనం అనేది కూడా ఒకటి చెప్తారు. మనం చూసినట్లయితే పురాణాల్లో అమ్మవారు ఎప్పుడు కూడా మహావిష్ణువుకి ఎంత చక్కగా ఉంటారు దగ్గరగా ఆ విధానంలో. కాబట్టి పాదసేవనం. అలాగే ఇంకొకటి వచ్చేప్పటికీ
అర్చన చేయడం, అంటే భగవంతుణ్ణి అర్చించటం. ఇంత చక్కగా అర్చించే విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో భగవంతుణ్ణి ఏ విధంగా నువ్వు అర్చించగలవో ఆ విధంగా అర్చించగలిగే విధానాన్ని మనం ఇందులో చెప్తాం. అంటే నీకు వచ్చిన విధానంలో పూలతో అర్చిస్తావా, దేంతో అర్చిస్తావు అన్నది కూడా మనం ఇందులో చెప్తాం. కనుక అర్చనా విధానం కూడా నవవిధ భక్తి మార్గంలో ఒకటిగా మనం చెప్తాం. అలాగే ఇంకా దీంట్లో ఇంకా ఏం చెప్తామంటే మనం భగవంతుణ్ణి మనం నమస్కారం అంటే వందనం, దేవుడికి వందనం అంటే నమస్కరించటం. నమస్కరించే విధానంలో భగవంతుడిని ఏ విధంగా మనం నమస్కరించుకుంటాం, ఈ విషయం వచ్చేప్పటికి దీంట్లో మనం అక్రూరుడు అనే వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే బలరామకృష్ణుల దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకెళ్లే సందర్భంలో అక్రూరుడు వందనం చేసిన విధానానికి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడతాడు. కాబట్టి వందనం అనేది కూడా చాలా 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 గొప్ప విషయం. అలాగే దాంతోపాటుగా ఇంకా మనం చెప్పే దాంట్లో ఇంకొక విధానం ఏంటి, నవవిధ భక్తుల్లో దాస్యం. దాస్యం అంటే ఏంటి, అవతల వ్యక్తి కొరకు దేవుడు అన్ని విధాలా కూడా దేవుడి యొక్క కరుణా కటాక్షాల కోసం ఏమీ ఆశించకుండా భగవంతుడి మీద మనం అన్ని విధాలా కూడా మనం ఇంకా మనస వాచ కర్మేణ భగవంతుడిని మనం ఎంతో ఇదిగా ప్రేమగా అభిమానంగా మనం దాస్యుళ్లాగా, వాళ్ళకి దాసి లాగా అనుకోండి, దాస్యం వాళ్ళ కొరకు మనం ఆలోచించడం. ఈ దాస్యానికి ఉదాహరణగా మనం హనుమంతుడిని చూస్తాం రామాయణంలో. దాస్య భక్తికి హనుమంతుడిని చెప్తారు. అలాగే ఈ యొక్క ఇక నెక్స్ట్ దాంట్లో ఇంకా తీసుకున్నట్లయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సఖ్యత. సఖ్యత కూడా ఇంకో భక్తి మార్గమే. సఖ్యత అంటే ఏంటి, భగవంతుడిని మనం స్నేహితుడిలా భావించటం. అదేంటి, భగవంతుడిని స్నేహితుడిలా భావిస్తారా? ఎందుకు లేరు? అర్జునుడిని మనం చూసినప్పుడు, కృష్ణార్జునుని చూసినప్పుడు అర్జునుడు ఎంత చక్కగా సఖ్యత భక్తి భావంలో ఎంత చక్కగా ఉన్నాడు శ్రీకృష్ణుడితో. అంటే మన భక్తి మార్గంలో సఖ్యత కూడా ఒకానొక విధానంగానే మనం దాంట్లో చెప్పచ్చు. అలాగే సఖ్యత తర్వాత ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే ఆత్మనివేదన. నవవిధ భక్తి మార్గాల్లో చాలా ముఖ్యమైనది ఆత్మనివేదన. ఆత్మనివేదన అంటే ఏంటంటే భగవంతుడే సర్వస్వం, భగవంతుడి కొరకు నేను ఏదన్నా ఇచ్చేస్తాను, నాకేది అక్కర్లేదు, దేవుడు అన్నీ నా సర్వస్వం అన్న భావనలో మనం గనక చూసినట్లయితే బలిచక్రవర్తి దగ్గరికి భగవంతుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, తనని తాను ఆయనకి మూడో కాలు ఎక్కడ పెట్టాలి అని భగవంతుడు అడిగినప్పుడు తన శిరస్సు మీద పెట్టమని ఆయన అడుగుతాడు. అంటే ఆత్మనివేదన. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ని రకాల భక్తి మార్గాలు భగవంతుడి మీద మనం చూపించవచ్చు. శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, అర్చన ద్వారా, పాదసేవనం ద్వారా, అలాగే దాస్యం ద్వారా, లేకపోతే వాళ్ళతో వందనం, తర్వాత అర్చన, తర్వాత ఈ యొక్క అన్ని సఖ్యత, తర్వాత ఈ యొక్క భగవంతుడికి మనని మనం నివేదించుకునే ఆత్మనివేదన. ఇన్ని రకాలుగా భగవంతుడి మీద భక్తులకి ఉండే ఫీలింగ్స్ భగవంతుడి మీద ఎన్ని రకాలుగా ఉన్నా అన్నిట్లో కావాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే వ్యక్తికి భగవంతుడి మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ. వీటన్నిటికీ ప్రధానంగా ఏంటి, 9 రకాల భక్తి మార్గాలు ఉన్నా ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నా, కొందరు కీర్తించగలరు, కొందరు వినగలరు, కొందరు పాడగలరు, కొందరు ఈ రకంగా పాదసేవన చేయగలరు, మరికొంతమంది అర్చించగలరు, స్నేహితుడిగా భావించగలరు. ఎన్ని రకాలుగా చేసినా అన్నిటికంటే ప్రధానంగా వ్యక్తికి కావాల్సింది ఏంటి అంటే భగవంతుడి మీద పూర్తి స్థాయిలో నమ్మకం, విశ్వాసం, మనసు పెట్టిన శ్రద్ధ. ఇవన్నీ ఎప్పుడైతే భగవంతుడి మీద మనం ఎక్కువ స్థాయిలో నిజంగా చూపించగలుగుతామో దానికి మించింది ఇంకొకటి లేదు. అంటే భక్తి ఎన్ని రకాల మార్గాల్లోనే ఉండొచ్చు, దానికి నువ్వు ఎన్ని రకాలుగా అయినా సరే నీకు వచ్చిన విధానంలో నువ్వు భగవంతుడిని కీర్తించవచ్చు. కానీ ఎన్ని రకాలుగా నువ్వు కీర్తిస్తున్నా కూడా భగవంతుడికి అది చేరాలి. అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసే ఈ నవవిధ భక్తి మార్గాలు అనేవి భగవంతుడిలో ఆ ఫీలింగ్ కలిగించే విధంగా ఉండాలంటే ఈ రకంగా నా కోసం ఇది అవుతున్నాడా. అంతెందుకు స్మరణ అనేది కూడా అత్యద్భుతమైంది. స్మరణకి ఉదాహరణగా ఎప్పుడు కూడా ప్రహ్లాదుడిని చెప్తారు, అది మరొక భక్తి మార్గం. అంటే ఈ 9లో కూడా ఎవరికి ఏది వీలవుతుందో ఆ విధంగా చేసుకుంటూ భగవంతుడిని స్మరించుకుంటూ భగవంతుడి మార్గంలో వెడుతూ ఎవరి విధానంలో వాళ్ళు వెడుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడమే చివరికి అందరూ కూడా చేయవలసింది. కనుక ఏ మార్గాన్ని అవలంబించినా దేవుడి యొక్క భక్తి మార్గాన్ని విడవకుండా తమకి తోచిన విధంగా నిత్యం దేవుణ్ణి ఏదో రూపంలో మన స్మరణ, కీర్తన అన్నీ ఏదో రూపంలో చేసుకుంటూ ముందుకు పెడితే
తప్పనిసరిగా భగవంతుడి యొక్క ఆశీస్సులు అనేవి మన మీద ఉంటాయన్న విధానాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.